రాత్రి వేళల్లో దొంగచాటున యూరియా బస్తాలను కాంగ్రెస్ నేతల ఇళ్లకు తరలిస్తున్నారని, దీనికి మండలాధికారులు సహకరిస్తున్నారంటూ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించారు. మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 3-4 రోజులుగా టోకన్లు తీసుకున్న రైతులకు యూరియా బస్తాలు అందడం లేదు కానీ, రాత్రులే దొంగచాటున కాంగ్రెస్ నేతల ఇళ్లకు, నాయకులకు యూరియా బస్తాలు తరలిస్తున్నారంటూ రసమై బాలకిషన్ ఆరోపించారు. మొన్న రాత్రి వేళల్లో గ్రూమోర్ ఎరువుల కేంద్రం నుంచి సుమారు 40 బస్తాలను దొంగచాటుగా తరలించుతుండగా స్థానికుల సమాచారంతో పట్టుకొని స్టేషన్కు తరలించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. యూరియా కోసం రాష్ట్రంలో రైతులు, మహిళలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి సోయలేదా అన్నారు. రైతుల మీద అవగాహన, వ్యవసాయంపై ముందు చూపు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. యూరియా బస్తాల కోసం పోలీస్ స్టేషన్లో టోకన్లు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో యూరియా కొరత చాలా విపరీతంగా ఉందని, చెప్పులు, చెట్ల కొమ్మలు, వట్టముక్కలు క్యూలైన్లో పెడుతున్నారని తెలిపారు. గ్రామాల్లోకి ఎంత యూరియా వెళ్తుంది, ఇంకా ఎంత కావాలి అని ఏ రోజైనా స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారా అంటూ ప్రశ్నించారు. యూరియా రాత్రికే 100 బస్తాలు బయటకు ఎలా వెళ్తుందో బ్లాక్లో యూరియాను అమ్ముకుంటున్నారని రసమయ్య ఆరోపించారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, రామంచ గోపాలరెడ్డి, చాత్రా యాదగిరి, పిట్టల మధు, బోడశేఖర్, ఇస్కుల్ల అనిల్, రాయకంటి కిరణ్, ఇస్కుల్ల ఆంజనేయులు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ పాత్రికేయ సమావేశాలు అంటే ఏదో విమర్శల కోసమో లేకుంటే ఉనికి కోసమో పెట్టుకున్నటువంటిది కాదు. ఇవాళ ఏ పల్లెకు వెళ్ళినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఇవాళ రైతుల కన్నీళ్ళు కనబడతా ఉన్నాయి. కొద్దిగా బోరున వర్షం పడుతూ ఉంటే నెత్తి మీద కొంగులు ఇట్లా కప్పుకొని లైన్లో నిలబడ్డటువంటి ఆడబిడ్డలు కనబడతా ఉన్నారు. రైతులందరూ కూడా టవాలు నెత్తి మీద వేసుకొని తడిసినప్పుడు వర్షంలో అట్లే చూసినప్పుడు కూడా అవే లైన్లు ఉన్నాయి. బోరున వర్షం పడుతూ ఉంటే కూడా లైన్ ఇడిచిపెట్టి పక్కకు పోయే పరిస్థితి లేనటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసినాం. నిన్న మొన్న ఎండగొట్టినా కూడా ఎర్రని ఎండలు కూడా నిలబడ్డటువంటి పరిస్థితిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మానకొండూరు నియోజకవర్గం పూర్తిగా అస్తవ్యస్తంగా అయిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి 10 సంవత్సరాల కాలంలో నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి కనబడలేదు. ఇది నా పరిస్థితి కాదు. ఇవాళ రైతులను ఎవరిని పలకరించినా, కదిలించినా కూడా ఇవాళ మేము పచ్చినూరు, మద్దికుంట, ఈనంగా పోచంపల్లి నుంచి వస్తుంటే కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చేనులకాడ ఆపి మాట్లాడుతూ ఉన్నారు. వరి పాపం వాడ కలుపులు తీసుకున్న దగ్గర మరి మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ మేము ఎప్పుడు కూడా గిసోటి కాలాన్ని చూలే, మీరు ఉన్నప్పటికీ బాధలు లేకుండే అటోవానికి పైసలు ఇస్తే బాయికాడ వేసిపోయింది బిడ్డ, ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు, అట్లాంటి కాలం చూసి ఇట్లాంటి పాడు కాలం చూస్తున్నాం బిడ్డ, నిజంగా చాలా మోసపోయిన బిడ్డ అని చెప్పేసి ప్రతి వాళ్ళల్లో ఇలా ఇవే మాటలు మనకు వినబడతా ఉన్నాయి. ఇక్కడ వరేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. గత 6-7 సంవత్సరాల నుంచి కూడా అత్యధికంగా వడ్లను మార్కెట్ చేసినటువంటి మానకొండూరు నియోజకవర్గానికి మరి ముందు చూపు మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఎందుకు ఆలోచించుకోలేదో నాకు అర్థమవుతలేదు. ఇలా యూరియా కష్టము ఈ పార్టీ వాళ్ళదని, ఆ పార్టీ వాళ్ళు, బీజేపీ దాని, కాంగ్రెస్ వాళ్ళదని బీజేపీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి గతంలో బీజేపీ లేదా? ఇక్కడ కేంద్రంలో సర్కార్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ సర్కార్ కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఈ పరిస్థితి మరి అప్పుడు ఎందుకు మనకు రాలేదు అంటే మీకు ముందు చూపు లేకపోవడము, రైతుల మీద అవగాహన లేకపోవడము, రైతులు అంటే పట్టించుకోకపోవడంతోనే ఇలా యూరియా కష్టాలు అనేటివి మనకు కనబడతా ఉన్నాయి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉన్నదానంటే పొద్దుగాల స్కూలుకు పిల్లలను పంపించేదాకా భార్య ఇంటికాడు ఉండి, అయ్యో మళ్ళీ బాయికాడ ఎడ్లకు నీళ్ళు పెట్టాలి, నువ్వు మళ్ళీ నీళ్ళు కట్టాలి కదా అని చెప్పేసి భర్తను పంపించి సాయంత్రం 6-7 గంటల దాకా నిలబడితే ఒకరోజు టోకెన్ ఇవ్వడము, ఇంకొక రోజు ఆ టోకెన్ చేతికి అందే సమయం రాగానే అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ రేపు రమ్మని చెప్పడం. ఇవాళ ఇంత బాధకరమైనటువంటి పరిస్థితి అనేది ఎన్నడూ కూడా తెలంగాణ లేదు. గండ గరువును చూసింది, కరువు కాలాన్ని చూసింది, కానీ ఈ యూరియా కాలాన్ని మాత్రము మొదటిసారిగా చూస్తూ ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రం కావచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా మనం అందరం కూడా చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లల్లో టోకెన్లు పంచుతూ ఉన్నారు. ఇంతకన్నా అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ఎక్కడ కూడా మనకు కనబడదు. సేమ్ పరిస్థితి మళ్ళీ మానకొండూరు నియోజకవర్గాల్లో మనకు కనబడతా ఉన్నది. ఏ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి ఇంతటి పరిస్థితి లేదు. సరే ఉండొచ్చు కాక కానీ ఇంత భయానకమైనటువంటి పరిస్థితి మాత్రం మనకి ఎక్కడ కనబడతలేదు. ఇలా ఎంత పరిస్థితులు అంటే ఇలా బెజ్జంకిలో బీఆర్ఎస్లు కలిసి లొల్లి పెడుతున్నారు అని చెప్పి మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకొని చేస్తూ ఉన్నది, కొంతమంది తాగచ్చి చేస్తూ ఉన్నారు లొల్లి అని చెప్తారు. మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇవాళ చెప్పులు కాదు, చెప్పులు పెడితే ఎత్తుకుపోయారట, చెప్పులు ఎత్తుకుపోతుర్రట. దాంట్లో దొంగలు ఈ చెప్పుల దొంగలు కూడా మోపారు.
ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, మనం చూస్తే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని చూస్తా అండి. ఇలా ఆఖరికి చెప్పులు పోతే చివరికి ఇగో ఇడ అట్ట ముక్కలు కొమ్మలు ఇటుక పిల్లలు లైన్లో పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి చాలా గొప్పగా పోస్టులు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళ నాయకులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంత గొప్పగా అభివృద్ధి ఉంది. చివరికి చెప్పులు ఎత్తకపోతే రాళ్ళు రప్పలు లైన్ పెట్టడంతో పాటు ఇంకా 4 రోజులు అయితే ఇలా వరి మొక్కల్ని పీక్కొచ్చి కట్టలు కట్టి యూరియా కోసం లైన్ పెట్టేటువంటి పరిస్థితి వస్తుందేమో అని భయం వేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే సమయం దాటిపోయినది. వాస్తవంగా యూరియా అనేది నాటేసిన తర్వాత గొప్పన ఓ నెల 15 రోజులల్లా మనకి యూరియా వేస్తారు. ఎందుకంటే అది వరి మొక్క గట్టిగా ఉంటే దానికి మొలకలు గట్టిగా వస్తూ ఉంటాయి, గొల పెద్దగా అవుతూ ఉంటుంది, స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి అని చెప్పేసి అందరూ ఓ 15 రోజులలో చూస్తారు. ఇలా 2 నెలలు అయిపోయింది, 2 నెలలు 3 నెలల కాలం దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ ఇంకొక 15 రోజులు అయితే వరి కోతలకు వస్తుంది. వరి కోతలకు వచ్చే సమయంలో కూడా యూరియా కోసం లైన్ కట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మాత్రం మనకి మొదటిసారి మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు అనంటే ఈ విషయాన్ని ఎందుకంటే ఇప్పటికీ ఈ క్షణానికి కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా కనీసం మండలానికి వెళ్ళి ఎంతమందికి యూరియా బస్తాలు వచ్చినాయి, ఇంకా ఎంత అవసరం ఉంది, ఎంత రావాలని చెప్పేసి కనీసం ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా అనుకోనే నేను ఇవాళ మీ పాతికేళ్ల ముందుకు రావడం జరిగినది. నువ్వు ఎందుకు సమీక్షిస్తలేవు అని నేను చెప్తా ఉన్నా. నువ్వు ఊర్లలో పోతే నీకు ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ కారు కడ్డం తిరుగుతూ ఉన్నారు, మన బాలయాపాలెలో చెప్పులు ఇసిరేసేసారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీకు భయం అయితే రేపు రైతులు కూడా అదే పరిస్థితి ముళ్ళుగట్టలు పట్టుకొని రెడీగా ఉన్నారు పొడవడానికి కోసం. నువ్వు ఊర్లలో ఓకే నీకు భయం అవుతుంది, అయిపోయింది ఊర్లలో తిరిగే పరిస్థితి నీది అయిపోయింది. కనీసం నీ క్యాంప్ ఆఫీసులన్నా వ్యవసాయ అధికారులను కూర్చుండబెట్టుకొని ఏ మండలానికి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది, పొద్దుగాలేసి రాత్రి దాకా లైన్ ఎందుకు కడుతున్నారు, టోకన్ల కోసం ఇంత అవస్థలు ఎందుకు పడతా ఉన్నారు అని చెప్పేసి కనీసం సమీక్ష సమావేశం నిర్వహించుకోలేనటువంటి అంత బిజీ ఏమున్నది క్యాంప్ ఆఫీసులు అని నేను ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఇలా యూరియా అందక బాధలు పడతా ఉంటే మరి యూరియాను ఎవడు రాత్రి పూట ఇలా లారీలల్లా, డీసీఎం వ్యాన్లల్లా, ఆటో రిక్షాలల్లా, ఇలా టాటా ఏసీలల్లా బయటకు ఎట్లా పోతుంది అనేది మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇలా రైతులు ఒక్క బస్తా కావాలనంటే టోకెన్ తీసుకొని 2-3 రోజులు లైన్లలో పడిగాపులు కాస్తా ఉంటే రాత్రికి రాత్రి ఇలా మానకొండూరు నియోజకవర్గం పొలిమేర దాటిపోయి 50-60 బస్తాలు 100 బస్తాలు లారీలు ఇలా బయటకు ఎట్లా పోతున్నాయి, ఎవరి ప్రమేయంతో పోతా ఉన్నది, ఎవరు చెప్పితే 50-100 బస్తాలు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఒక రైతు సామాన్యుడు పోయి ఒకదానికోసం లైన్ కట్టి ఏడుస్తూ ఉండి చెప్పులను పెట్టుకొని ఇంత అవస్థ పడతా ఉంటే ఒక్కొక్కరికి ఇట్లా 100 బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ షాపోని కానీ అంత ధైర్యం ఉంటుందా? ఇలా వ్యవసాయ అధికారులకు సంబంధం లేకుండా, సహకార సంఘాల యొక్క ఆదేశాలు లేకుండా ఇయ్యల్లా 100 బస్తాలు ఎట్లా పొలిమేర దాడుతూ ఉన్నాయి, ఎవరు ఫోన్లు చేస్తే వాళ్ళ డీసీఎం వ్యాన్లు వాళ్ళ ఆటో ఏసీలల్లా బస్తాలు ఎట్లా వస్తున్నాయి అనేది ఇలా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. మానకొండూరు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆదేశాలు లేకపోతేనే ఇలా నిన్న దొరికినటువంటి టాటా ఏసీలకు 50 బస్తాల యూరియా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా, సూటి అడుగుతా ఉన్నాను నేను. వాళ్ళు ఫోన్ చేస్తేనే కదా ఫలాని టాటా ఏసీఎం వస్తుంది, ఎల్లుండి ఒక రోజు డీసీఎం వస్తుంది, రైతులందరూ పోయిన తర్వాత మీరు అలా నింపి పంపాలని చెప్పేసి మరి ఏ ఎమ్మెల్యే పంపుతున్నాడు, ఈ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసిండా, మరి క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి చిన్న ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేసిండా, మరి ఎవరు ఆదేశాలు జారీ చేస్తే ఇలా యూరియా బస్తాలు బ్లాకులలో ఎట్లా దొరుకుతున్నాయని మేము అడుగుతా ఉన్నాం. ఇలా రైతులు గోసపడతా ఉన్నారు. ఒక ఆయన తిడతా ఉన్నాడు, మేము పొద్దుగాల పోయి లైన్ కట్టినాం బిడ్డ, గా పోలీస్ స్టేషన్లలో ఇలా 50 బస్తాలతో దొరకబట్టినట్టు కదా బిడ్డ, గానికి ఎవరికి ఇచ్చిండు, గానికి ఎవరు పెట్టిండో గా లెక్క చెప్పు బిడ్డ, అది మాట్లాడమని చెప్తా ఉన్నారు నన్ను. ఇలా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా కనబడతా ఉన్నదా? ఇలా యూరియా వచ్చిన యూరియాను కనీసం వాళ్ళు టోకన్లు తీసుకున్న రైతులు కూడా అందకుండా ఇలా బ్లాకులు ఎట్లా అమ్ముకుంటారని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆఖరికి యూరియాను కూడా వదలలేని పరిస్థితులు ఉన్నది, మీరు యూరియాను కూడా వదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ఎమ్మెల్యే గారికి. 100% నీకు నీతి ఉంటే నిజాయితీ ఉంటే అది ఎవరిదో ఎట్లా పోయిందో నువ్వు చెప్పాలి, ప్రెస్ పెట్టి చెప్పు. నేను మాట్లాడుతున్నా కదా, నేను అడుగుతా ఉన్నా ఎట్లొచ్చిందా దానికి. ఇలా నేను అడుగుతా ఉన్నా, గ్రామాలలో ఏ కాంగ్రెస్ నాయకులు లైన్ కట్టి యూరియా బస్తాలు తీసుకున్నారండి మీరు చెప్పండి. పెద్ద రైతులు ఉన్నారు, గిన్ని ఫోటోలు వచ్చినాయి. ఇలా ప్రతిరోజు యూరియా కోసం లైన్ కట్టినటువంటి రైతుల ఫోటోలు నిన్న నుస్లాపూర్ వచ్చింది. ఇప్పుడు ఇలా వెల్దివరి, మీరు వెల్దివరి ఇవాళ నేను పాత్రికేయులను అడుగుతున్నా, ఇలా ఇప్పుడు వెల్దిలో లైన్ ఉన్నది. దయచేసి మీరు పోయి చెక్ చేయండి. మరి కాంగ్రెస్ వాళ్ళు వ్యవసాయదారులు లేదా, మరి వాళ్ళకి ఎందుకు లైన్లలో నిలబడతలేరా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఎట్లా యూరియా దొరుకుతుందా నేను అడుగుతా ఉన్నా. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా సూటిగా. పచ్చనూరులో నువ్వు 16 ఎకరాలు నాటేసినావు, 16 ఎకరాల వరి నాటేసిండు ఎమ్మెల్యే గారు పచ్చనూరులో. మరి 16 ఎకరాలకు సుమారుకు 200 బస్తాలు కావాలి ఆ లెక్కకు వస్తే. మరి నువ్వేనా లైన్ కట్టినావా? మరి నీకెట్లా యూరియా దొరికిందా నేను అడుగుతా ఉన్నా.
ఎమ్మెల్యే గారు నీకు ఎట్లా యూరియా వచ్చిందో నువ్వు చెప్పు పాప, రైతులు కూడా ఉపాయం ఏదో చెప్తే వాళ్ళు కూడా తిప్పలు పడతారు కదా, వాళ్ళకు కూడా దొరుకుతుంది కదా. కానీ నీ వ్యవసాయ పొలానికి ఎక్కడ యూరియా కొరత ఉండదు. నీ మండల పార్టీ లీడర్లకు మీ కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ యూరియా కొట్టండి, ఎవరన్నా వచ్చేసి నాకు రాలేదన్న పరిస్థితి లేదు. రాత్రికి ఫోన్లు పోతున్నాయి, వాళ్ళ ఊర్లో బస్తాలు దిగుతున్నాయి, వాళ్ళకు పంచుకుంటా ఉన్నారు. కానీ రైతులు మాత్రం ఇక్కడ అరిగోసపడతా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే విమర్శకు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ నేను వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నా. యూరియా ఇవ్వడం చేత కాదు, తెప్పియడం చేత కాదు, పైగా ఏది నోటికొస్తే అది మాట్లాడే పరిస్థితులు. అదాన్ని పక్కన పెడితే ఇవాళ యూరియాకు రైతులకు అనుసానందంగా నిలబడినటువంటి సహకార సంఘాలు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి. అవి అవి స్వయం పాలన కేవలం రైతులకు మాత్రమే, వాళ్ళకు మాత్రమే సంబంధించినటువంటి సొసైటీలలో పాలక వర్గానికి కానీ ఎమ్మెల్యే కానీ మిగతా కానీ ఎవరికి సంబంధం లేదు. దాని ప్రోటోకాల్ కూడా లేదు. ఎమ్మెల్యే కుర్చీ ఉండదు, ఎమ్మెల్యే ప్రోటోకాల్ కూడా ఉండదు దానికి. దయచేసి మీకు కూడా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేకి సంబంధం లేదు దానికి. మరి అట్లాంటి సహకార సంఘాలల్లో నీ రాజకీయాలు ఏంది నేను అడుగుతా ఉన్నా. ఈ యూరియా దొరకని టైంలో రైతులందరూ కలిసి సొసైటీ డైరెక్టర్లు ఎన్నుకొని, డైరెక్టర్లకు ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. అయ్యా కష్టానికో సుఖానికో మా రైతులకు ఇది ఉండాలని లోన్ తీసుకొచ్చుకుంటారు, ఇంత అప్పు తీసుకొచ్చుకుంటారు సొసైటీల ద్వారా, ఇంత మంచికో చెడుకో మా రైతులకు ఇది కేంద్రం కాబట్టి అమ్మఒడి లాంటిది. సహకార సంఘాలు రైతులకు అమ్మఒడి లాంటిది. ఇలా అట్లాంటి దానిలో కూడా నీ చిల్లర రాజకీయాలు మొదలు చేసినాడు. పైసలు ఇస్తే ఆర్డర్లు ఇవ్వాలి, లేకుంటే వాళ్ళని పక్కన పెట్టాలి, కండవాలు కప్పుకోవాలి. నీ కాంగ్రెస్ కండవ కప్పుకుంటే వాడి నీతిమంతుడు, ఆయన చైర్మన్గా ఇక ఆయనకు రిన్యువల్ అయిపోతుంది. నీ కండవ మేమెందుకు కప్పుకుంటామా, మేము రైతుల కండవాళ్ళు కప్పుకుంటాము, మేము రైతుల పక్షాన నిలబడతాం, నీ పార్టీతో నాకు ఏం సంబంధము అని చెప్పి ప్రశ్నించిందేమో ఇలా ఆపుతాడు. ఎట్లా ఆపినావు నువ్వు నాకు చెప్పండి. ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఇగో ఇవి ఆపండి, ఇవి అని చెప్పొచ్చునా, ఇవి అని చెప్పొచ్చునా? ఇదేందా నీ రాజకీయము? దమ్ముంటే గెలువురు సొసైటీ పో, నీ ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలక్షన్లు పెట్టుకోండి, దమ్ముంటే రైతులతోని గెలవండి, మీ ఇష్టం ఉన్నది కాదు కండి. కానీ బలవంతంగా వాళ్ళకు కండువాలు కప్పినోడికి మాత్రమే రిన్యువల్ అవుతుంది అని చెప్పేసి ఇలా కొంతమందికి ఆపిండు. ఇది నీ చిల్లర రాజకీయాలు. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే నీకు శాత కాదు, నీ వాళ్ళకి శాత కాదు. కేవలం రైతుల పక్షాన మా గంప ఎంకన్నా నుస్లాపూర్ సొసైటీలో ఆయన డైరెక్టర్. ఆ డైరెక్టర్ అయినందుకు రైతులందరూ వచ్చి, ఆయనకు సంబంధించిన రైతులు వచ్చి అయ్యా మాకు యూరియా దొరకలేదు అంటే అందరు లైన్లో కడితే ఆయన పోయి ఆయన పాస్బుక్లు ఇట్లా అన్ని పెట్టుకొని ఒక 10 బస్తాల యూరియా టోకెన్లు తీసుకొని బాజాప్తా టోకెన్లు తీసుకొని ఆ 10 బస్తాలు తీసుకొని పోయి ఆయననే స్వయంగా తీసుకొని పోయి ఆ రైతులకు ఎట్లా టోకెన్ల ద్వారా పాస్బుక్ల ద్వారా ఒక 10 బస్తాలు తీసుకుపోయి రైతులకు అందజేస్తే రైతులను మామూలు అధికారులు బెదిరించడం అని చెప్పేసి ఆయన మీద కేసు, మామూలు కేసు కాదు, అట్రాసిటీ కేసు. యూరియా ఇప్పిస్తే అరే రైతులు గోసపడుతురే అని ఒక డైరెక్టర్ అడిగితే ఆయన మీద కేసు పెట్టి ఇలా 11 మందిగా ఉన్నటువంటి డైరెక్టర్లకు అందరికి రిన్యువల్ చేసి ఆ ఒక డైరెక్టర్ అట ఆయన చేసిన తప్పేందంటే యూరియా అందజేసిండు, రైతులకు యూరియా ఇవ్వమని అడిగిండు. యూరియా ఇవ్వమన్నందుకు ఆయన చెడ్డోడు. మీలాగా వసూలు చేసుకొని ఇంట్లో వండి వాళ్ళందరూ మంచోళ్ళు, దానిలో కమిషన్లు కొట్టిన వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళందరికీ రిన్యువల్స్. ఇప్పుడు కూడా ఆపిండు. ఇగో గిది నీ చిల్లర రాజకీయం. సార్లు చెప్పినా నాకు నీ మీద ఏదో అనాలనో నిన్ను విమర్శించాలని అంటలేను. ఈ రైతుల మీద చిల్లర రాజకీయాలు అడుగుతా ఉన్న సొసైటీ చైర్మన్లకు దమ్ముందా, ధైర్యం ఉందా, నీకు సిగ్గుండాలే? ఎట్లా తీసేస్తావా? నువ్వు గెలిపించుకునే దమ్ము లేదు. నువ్వు కాటి కండవాళ్ళు కప్పి ఇలా వాళ్ళకు రిన్యువల్ ఇచ్చినావు, మాకు తెలియదా? అందరు చూడలేదా? పత్రికలు రాలేదా? ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయి నారాయణ. ఆల్రెడీ నువ్వు దగ్గర పడ్డది నీ కథ. నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే నీకు వీటి మీద ధ్యాస లేదు. వేటి మీద ధ్యాస ఉంటుంది, కమిషన్ల మీద ధ్యాస ఉంటుంది. కమిషన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ యూరియా బస్తాల మీద రైతుల మీద ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎక్కడ చూడు గదే నడుస్తూ ఉన్నది. పొద్దుగా లేస్తే గివే పంచాయతీలు నడుస్తూ ఉన్నది. అక్కడ పొలంపల్లిలో మొత్తం బొందలగడ చేసి పడేసారు. పావుల పర్మిషన్ ఇచ్చి రూపాయి వేసుకపీకిరు. మీరు ఎప్పుడన్నా పాత్రికా మిత్రులు కూడా చెప్తున్నా, తిమ్మపురంలో చెప్తున్నా, పొలంపల్లి చూడండి మొత్తం ఊరే ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది. గుట్ట పక్కన మా ఊరయ్యా, మా ఊర్లో మంచిగా ఎర్రమట్టి గుడ్డలు ఉంటాయి, దాని పక్కనే మా ఊరు అని చెప్పుకున్నటువంటి ఊర్లు ఇవాళ మొత్తం బొందలగడ్డలాగా చేసి మట్టిని అమ్ముకుంటా ఉన్నారు. ఊటూరులో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇవాళ చివరికి నాకు తెలిసిన సమాచారం మేరకు కొత్తపల్లి ఇసుక ఎల్ఎండిలో ఉన్నటువంటి శుద్ధి కార్యక్రమంలో ఇసుక తీయడానికి కోసం ఎమ్మెల్యే గారికి 30 కోట్ల రూపాయలు ఇస్తేనే మిషన్లు ఉన్నాయి. రోజు మన చిన్న ఎమ్మెల్యే పోయి అనే కూర్చుంటాడు, షాడో ఎమ్మెల్యే. పొద్దుగాల నుంచి మీరు చూడు డ్యూటీ సర్ది కట్టుకొని పోయి కూర్చుంటున్నాడు. ఎందుకు కూర్చుంటున్నావు? ఏంటిది మతలాబు? అంటే సుమారుగా అంటే 30 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటా ఉంటున్నావు. తినయా 100 కాదు 1000 కోట్లు సంపాదించుకో, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకనంటే నీ పనికి అదే కాబట్టి చేసుకో, కమిషన్లు తీసుకో, అన్ని చేసుకో, మనుషులను చంపుకో, పదవులు ఇది నువ్వు ఏమైనా చేసుకో. కానీ దయచేసి ఈ రైతులకు సంబంధించినటువంటి
యూరియా ఇప్పటికైనా నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా రైతుల మీద ప్రేమలు ఉంటే దయచేసి ఇప్పటికైనా రేపో మాపో మంచిగా రివ్యూ పెట్టుకొని, ఇప్పటికి లాస్ట్ స్టేజ్కి వచ్చినది, చాలామంది వదిలేసారు, ఎర్రబడ్డది. ఇలా మేము పోతా ఉంటే చూసుకుంటూ పోతున్నాం, మొత్తం ఎర్రబడ్డది, ఆగమైపోయినది. అక్కడో ఇక్కడో మిగిలినటువంటి చిన్న చిన్న రైతు ఇంకా ఆశతోని పాపం లైన్ కడతా ఉన్నారు. జీవగంజి చచ్చిపోయిన తర్వాత దింపుడు కళ్ళం కాడ మళ్ళీ దించి చూస్తారు చూడు, పాపం ఇలా రైతుల దుస్థితి వరిశేలను చూసుకొని దుఃఖపడతా ఉన్నారు. లాస్ట్ సార్ ఏదో ప్రయత్నం, అరే నేను ఒక రైతునని ఎర్రబడ్డది కదా, నేను అంతా ఈ గిప్పిడం పోతే ఏదో సార్ ఏదో ఇంత ఆశ, ఇంత పోతే ఇంత బతుకుల మనువాడేటట్టున సార్, ఇంత యూరియా పోతే ఏదన్నా కానీ సారిగా ఒక్కసారి ఓచి సూతమన్నటువంటి దీన పరిస్థితి ఇలా మానకొండూరు నియోజకవర్గంలో కనబడతా ఉన్నది. కాబట్టి ఫస్ట్ నువ్వు దీని మీద రివ్యూ చేయమని చెప్తా ఉన్నాం. ఇలా రివ్యూలు చేయాల్సినది ఇలా రామలీల మళ్ళీ సురువు అయిపోయింది. కోటికి టెండర్ పెట్టేసారు, భయపడుతున్నారు, వణికిపోతా ఉన్నారు మొత్తం ప్రజలు. మాకేం ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నీ దండం పెడితే ఇది ఒకటి మంచి పని చేసాడు, వేరే వాళ్ళని అడుగుతారు, వాళ్ళనే అడుగుతున్నారు. అరే 2 తీసుకురా, మనిషికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సర్కార్ పాట 5 లక్షలు 2 लाख 1,50,000 ఆఖరికి మొత్తం నడుస్తా ఉన్నది, వసూలు చేసుకొస్తారు. పాపం వాళ్ళు పండుగ అత్తే భయపడిపోతా ఉన్నారు. మళ్ళీ ఏం పడుతుందో అది నీ ఇష్టము, నీ పార్టీ ముచ్చట, నాకు అవసరం లేదు. 1 కోటి కాదు 2 కోట్లు వసూలు చేసుకోని ఏమైనా చేసుకో. కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంకా నీ నిర్లక్ష్యం ఇట్లనే ఉంటే ఖచ్చితంగా రైతులను ఏకం చేస్తాం, రైతుల పక్షాన తప్పకుండా మళ్ళీ మేము కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు మనవి చేస్తూ ఉన్నాం. మేము మంచి మనసుతో మనవి చేస్తూ ఉన్నాం. మేము పెట్టినాము, నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పినా ఖచ్చితంగా నష్టపరం ఇవ్వాలి, లేకుంటే ధర్నా చేస్తామని కూడా చెప్పినాం. దానికి సందర్భంగా ఎవరెవరు ఉన్నారు అధికారులు అని చెప్పేసి మేము శేఖర్ మేమంతా కూడా జీవనైట్లో మైనింగ్ అధికారితో మాట్లాడినాం. సార్ మేము కూడా ట్రై చేస్తున్నాం సార్, వాస్తవంగా 2 కాంట్రాక్టులు ఉన్నారు సార్, ఆ 2 కూడా ఒకటేమో ఎమ్మెల్యే గారిది, ఇంకొకటి ఆయన నారాయణ గౌడ అని ఇంకొక ఆయన ఉన్నాడు సార్. 2 కూడా కాంబినేషన్లోనే అందరు కలిసే చేసుకుంటా ఉన్నారు సార్, మేము ఏదైనా కట్టి సాయం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగినది. దాంట్లో మేము కొద్ది రోజులు ఊకున్నాం. దాని తర్వాత కొంతమందిని అడిగితే కూడా అన్న మేము కూడా కొద్దిగా సాయం చేస్తున్నాం అన్న, ఇక పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులే, మాకు కూడా బాధ అనిపిస్తుంది అన్న ఆడికి పోతుంటే. మన ఎందుకంటే ఎమ్మెల్యే గారు పోయిండు, మంచిదని లేచి వచ్చిండు తప్ప 5 పైసల బిల్ల పిల్లగాలు ఎవరైనా పోతే చూస్తే ఎవరైనా జేబులో పైసా తీసి ఇలా చేతిలో పెట్టిపోతాడు. 5 పైసల బిల్ల కూడా ఇవ్వకపోతే 1 నిమిషాల ముళ్ళ మీద కూర్చున్నాడు, ఏమనుకుంటారో మళ్ళీ అని చెప్పేసి ఆయన టక్కన లేచిపోయి నేను పంపిస్తాను అన్నాడు. ఏకాన పైసలు కూడా పంపించలేదు. పంపించకపోయినప్పుడు మేము కూడా కాంట్రాక్టర్తో మాట్లాడితే నాకు తెలిసి ఒక 5 లక్షల రూపాయలు ఆయన పంపించినట్టుగా నాకు తెలిసింది, నాకున్న సమాచారం మేరకు. నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ నుంచి ఒత్తిడి చేశారు. మరి షాడో ఎమ్మెల్యే మాట్లాడినా, పెద్ద ఎమ్మెల్యే మాట్లాడిందో, చిన్న ఎమ్మెల్యే నాకు తెలియదు. ఒక 5 లక్షల రూపాయలు మాత్రం ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము మాట్లాడితే, సార్ వాడు మాట వాస్తవమే సార్, చెప్తాం సార్, కొంచెం బిజీ ఉంది సార్తో మాట్లాడి మళ్ళీ అప్పచెప్తామని అంటే, సరే 5 లక్షలన్న ఆ కుటుంబానికి ఇంత వచ్చినాయి కదా అని మేము ఆగినాం. కానీ 5 లక్షల రూపాయలు కూడా ఇప్పటికి కూడా వాళ్ళకు అందజేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కనీసం సురేష్ పేరు చెప్పుకొని వారి దగ్గర 5 లక్షలు వసూలు చేసుకొని కూడా 5 రూపాయలు ఇవ్వకపోతే ఇంకా అసలు మనిషి అంటారా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆయన మనిషి అంటారా? ఎందుకు నీకు ఇంత ఆపేక్ష అని నేను అడుగుతా ఉన్నా. నాకు ఎందుకంటే ఆయన చేయలేడు ఎందుకనంటే ఇది అంటే తప్పు. కానీ నిజంగా చెప్తా ఉన్నా, సొంత అన్న చచ్చిపోతేనే కనీసం నేను తప్పుగా అనుకోవద్దు దయచేసి. అంటే సురేష్ మీద ఎందుకు ప్రేమ ఉంటుందని చెప్తా ఉన్నా. వాళ్ళ అన్న చచ్చిపోతేనేమో ఊరికి గొర్రెలు రావాలి, ఊరూరికి కార్యకర్తలు పైసలు ఇవ్వాలి, మనిషికి 2,000 3,000 4,000 రావాలి, గొర్రెలు పంపాలి. గా బల్లలు బెజ్జంకి తీసుకొచ్చు, ఫోటో కట్టే ప్రేమ కట్టే బల్ల దాని మీద ఫోటో పెట్టడానికి బెజ్జంకి నుంచి వచ్చినాయి ఫ్రీగా. నేను ఇంత వాటర్ వాస్తవం చెప్తున్నా, అబద్ధం విమర్శ కాదు. అంటే బల్లలు కూడా ఉచితంగా తీసుకొచ్చుకున్నాడు. గొర్రెలు ఇచ్చిన అలాని పార్టీలు ఇచ్చుకున్నారా, గొర్రెలు ఇచ్చుకో, బర్రెలు తెచ్చుకో, నాకేం అవసరం లేదు. మనిషికి 2,000 లేనోని కదా పాపం, అన్న దినాలు ఎట్లా చెప్తావు, నీ దగ్గర రూపాయి లేదు పాపం. నీ గసంటి ఎమ్మెల్యే ఆస్తులను అమ్ముకున్నాడు పాపము, ఆయన దగ్గర రూపాయి లేదు, సొంత అన్న దినాలు చేయడానికే పైసలు లేవు. కానీ ఈ అనాథలాగున్న సురేష్కి అయితే నువ్వు ఇవ్వాలి కదా. మరి గీలకు వసూలు చేసి ఎందుకు తెలవు? నీ అన్న చచ్చిపోతే మనిషికి 2,000 3,000 4,000 5,000 50,000 నీ కార్యకర్తలు సర్పంచులు నీ పార్టీల దగ్గర వసూలు చేసుకున్నవే. మరి గిట్లా 1000 రూపాయలు మనిషికో 500 వసూలు చేసి సురేష్కి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. దయచేసి నీ దగ్గర పైసలు లేవయా, నువ్వు చాలా పేదోనివి, తిండికి లేక చాలా అవస్థలు పడతా ఉన్నావు నువ్వు. నేను చెప్తున్నా కదా, పాపం అప్పులు తీసుకొచ్చుకొని బోధ తింటున్నా ఆయన నారాయణ గారు. నీ దగ్గర రూపాయి లేదు, నువ్వు మంచిది. కానీ నీ అన్న చచ్చిపోతే గిన్ని వసూలు చేసుకొని తీసుకొచ్చుకున్నావు. మరి వాళ్ళకి నీ కార్యకర్త దగ్గర పాపం రూపాయి పావుల సాయం చేయాలి కదా. నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, ఏంటిది ఏం మనవత్వం నీది నారాయణ గారు, మీరు చెప్పండి. నువ్వంతా లేకున్నట్టుండే చెప్పనంటే మాకే చెప్పాయా? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు నీతోని కాదా చెప్పు, 100% సురేష్ కుటుంబానికి మేము 100%. నేను ఆ రోజు చెప్పినా, ఇప్పుడు చెప్తాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము అండదండలు మాకు కలిగింది మేము సాయం చేసినాం. తప్పకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అంటే మీకు చెప్తున్నా, ఆ పరిస్థితి ఉన్నప్పుడు దయచేసి ఆ వసూలు ఏదో కొద్దిగా నీ అన్న దగ్గర 5,000 వసూలు ఇంకొక 1000 ఎక్కువ చేసి ఆయన గురించి అయిపోయాడు కదా. నేను దయచేసి ఇప్పటికైనా నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు నీకు.
మాకు మొత్తం చూడు ఇన్ని కోట్లు తీసుకున్నా ఏం పోదా కొత్తపల్లి కారం దగ్గర 30 కోట్లు తీసుకున్నావాట మొత్తం ఊరంతా చెప్తుంది తిమ్మాపూర్ మండలం అంతా చెప్తున్నది ఏం పోతుంది 5 లక్షలు ఇయ్యలేవా 30 కోట్లు వచ్చిన దగ్గర ఉత్తగా పొలంపల్లి మట్టి అమ్ముకున్న దగ్గర మట్టి అమ్ముకుంటూ రోజు మట్టి అమ్ముకుంటారు వానికి ఒక 5 రూపాయలు ఇవ్వమంటే వాడు ఇయ్యడా నేనేం చెప్తున్నా అంటే అన్ని నీకే కావాలి ఎవరు చస్తే నాకేందని అంటే మంచిది కాదు నారాయణ ఇది మంచిది కూడా కాదు పేదోళ్ళ ఉసురు మంచిది కాదు దయచేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ మీ ద్వారా ఆదుకోమని నేను చెప్తా ఉన్నా